వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షన్లందరూ వీటిని ఒక ఫైల్గా భద్రపరచుకోవాలి. భవిష్యత్తులో జరిపే ఆర్థిక లావాదేవీలకు ఇది చాలా ముఖ్యం. అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు సంబంధించిన పీపీఓ ఐడి మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి రెండు ఒకటేనా? కొంతమంది పెన్షన్లకు కేటాయించారు, మరికొంతమంది పెన్షన్లకు కేటాయించలేదు. ఎందువలన ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం. 1/6/2020కి ముందు పదవి విరమణ చేసిన వారందరికీ పీపీఓ ఐడి కేటాయించారు. ఆ తదుపరి పదవి విరమణ చేసిన వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే కేటాయించారు. ఈ తేడా పే స్లిప్లో ఉంటుంది, గమనించుకోగలరు. పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన సందర్భంలో తమ పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసినప్పుడు వాటిని మంజూరు చేస్తూ ఏజీ ఆఫీస్ లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ ఇవ్వబడే ఉత్తర్వులే పీపీఓ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా 8 అంకెలతో ఈ ఆర్డర్ ఉంటుంది. పీపీఓ మంజూరు చేసిన వెంటనే ఏజీ ఆఫీస్ వారు 3 కాపీలను తయారు చేసి ఒకటి పెన్షనర్ కాపీగా సంబంధిత పెన్షనర్కు, ఇంకొక కాపీ సేవా పుస్తకంతో కలిపి ఆఫీస్ కాపీగా కార్యాలయాధిపతికి, మూడవ కాపీ పెన్షన్ ప్రపోజల్స్లో ఒక కాపీకి జత చేసి జిల్లా ట్రెజరీ అధికారికి పంపుతారు. జిల్లా ట్రెజరీ అధికారి సంబంధిత రికార్డుల్లో కంప్యూటరీకరించి ఆ కాపీని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులకు పంపడం జరుగుతుంది. ఇందులో పెన్షన్ల పీపీఓను మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. రిటైర్ అయినా మనకు ఇదే సర్వీస్లో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ లాంటిదని గుర్తుంచుకోవాలి. పీపీఓ చాలా ముఖ్యమైన పత్రము. భవిష్యత్తులో మనం సబ్ ట్రెజరీ ఆఫీస్లో కానీ, డిటిఓ ఆఫీస్లో కానీ లేదా ఏజీ ఆఫీసులో కానీ జరిపే లావాదేవీలన్నింటికీ ఇది చాలా ముఖ్యమైన పత్రం. ఒరిజినల్ పీపీఓ మాత్రమే మన దగ్గర ఉండాలి, జిరాక్స్ మాత్రం కాదు. ఒరిజినల్ పీపీఓ సబ్ ట్రెజరీలో ఇచ్చినా మీరు మరలా తీసుకొని భద్రపరచుకోవాలి. జిరాక్స్ను పరిగణలోకి తీసుకోరు. పీపీఓ నెంబరు మరియు పీపీఓ ఐడి రెండు ఒకటేనా అంటే కాదు. ఏజీ ఆఫీస్ నుంచి వచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో పేర్కొన్న పీపీఓ నెంబరు మరియు పీపీఓ ఐడి ఒకటి కాదు, రెండు వేరు. పీపీఓ నెంబరు పెన్షనర్లు అందరికీ పేర్కొంటారు, కానీ పీపీఓ ఐడి మాత్రము 1/6/2020కి ముందు పదవి విరమణ చేసిన వారికి మాత్రమే పేర్కొంటారు, గమనించగలరు. పీపీఓ ఐడి అంటే ఏంటంటే రిటైర్ అయ్యి పీపీఓ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ చెల్లించబడే సమయంలో సంబంధిత ట్రెజరీ వారు 8 అంకెలతో క్రియేట్ చేసి ఇచ్చే ఒక ఐడి. అందులో మొదటి 3 అంకెలు వారి ట్రెజరీకి సంబంధించినవి ఉంటాయి. తదుపరి 5 అంకెలు ట్రెజరీ వారు ఇస్తారు. 1/6/2020కి ముందు పదవి విరమణ చేసిన వారందరికీ ఇలా పీపీఓ ఐడిని కేటాయించేవారు. పెన్షన్ల హెల్త్ కార్డ్స్ కొరకు ఈ పీపీఓ ఐడినే యూజర్ ఐడిగా ఉపయోగించవలసి వస్తుంది. ఎవరికైనా 2020కి ముందు విశ్రాంత ఉద్యోగులకు హెల్త్ కార్డ్ రానట్లయితే ఈ ఐడి ద్వారానే పొందవచ్చు. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రం కాదు, గుర్తుపెట్టుకోవాలి. 1/6/2020 తర్వాత పదవి విరమణ చేసిన వారికి ఈ పీపీఓ ఐడి అనేది కేటాయించబడదు. వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి అన్నిటికీ ఉపయోగిస్తారు. విశ్రాంత ఉద్యోగులు అందరూ వీటిపైన అవగాహన పెంచుకోవాలి. ఈ మధ్యకాలంలో పెన్షన్ల సంఘాలు కూడా అవగాహన కల్పిస్తున్నాయి. అయినా కూడా ముఖ్యంగా సీనియర్ పెన్షన్లకు వీటిపైన అవగాహన తక్కువగా ఉంది. ఈ పత్రాలన్నింటినీ ఒక ఫైల్లో ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.